హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడాను స్వాగతం తెలుగు యూట్యూబ్ ఛానల్కి. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ మెథడాలజీ గురించి చెప్పుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్కు నోటిఫై చేసుకోండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఈరోజు మనమైతే ఇప్పటి వరకు మేము ఇంగ్లీష్ మెథడాలజీ చాప్టర్ 1 పైన 2 వీడియోలు చేయడం జరిగింది. ఇది 3వ వీడియో. సో ఇది వరకు మీరు చూడకపోయినట్లయితే పైన కార్డ్స్లో మీకు విడిచిపెడుతున్నాను, చూడండి. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్, అండ్ థర్డ్ వన్ ఇంగ్లీష్ యాజ్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. సో మీరైతే వీడియోని పాస్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే బెటర్ రిజల్ట్ వస్తుందని నా హోప్. సో మీరు కూడాను పాస్ చేస్తూ రికార్డ్ చేసుకోండి నోట్స్ని, బాగుంటుంది. సో మొదటగా చూద్దాం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ మన భారతదేశంలో ఇంగ్లీష్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. అయితే మ్యాక్సిమంగా ఈ కాన్సెప్ట్ నుండి మనకి ఒకే ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నను కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం ప్రైమరీలోను అదేవిధంగా అప్పర్ ప్రైమరీలో అయితే మనం సెకండ్ లాంగ్వేజ్గా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకే, బట్ కానీ హైయర్కి వచ్చేసింది అనుకోండి, హై స్కూల్కి వచ్చేసరికి మనం దీన్ని థర్డ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తాం అనమాట. చూసుకోండి ఒకసారి, ఎందుకంటే 10th క్లాస్లో థర్డ్ లాంగ్వేజ్గా మనం ఏం చెప్తామంటే ఇంగ్లీష్ని చెప్పడం జరుగుతుందన్నమాట. మరి అలా అయితే సో ఎందుకు దీనికి మన దేశంలో ప్రైమరీ నుండి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, భారతదేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మనకు తెలుస్తుంది. ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే మీకు తెలుసు కదా, హిందీ. ఓకేనా, అఫీషియల్ లాంగ్వేజ్ అయితే మనకి హిందీగా మనం యాక్సెప్ట్ చేస్తామన్నమాట. మరి ఇలా హిందీని యాక్సెప్ట్ చేయనటువంటి కొన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయి. మరి వాటికి ఈ లాంగ్వేజ్ని ఫాలో అవ్వడం కష్టం ఉంటుంది. సో మనకు తెలిసేది హిందీ అని. సో ఈ అఫీషియల్ లాంగ్వేజ్తో పాటుగా మన రాజ్యాంగం కూడా ఏం చేసిందంటే ఇంగ్లీష్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఇంగ్లీష్ని ఏ విధంగా అంటే అసోసియేట్, చూడండి ఒకసారి, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని చెప్పడం జరిగిందనమాట. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని మనకి చెప్పడం జరిగిందనమాట. భారత రాజ్యాంగంలోనే చెప్పబడింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే మనకు దీని గురించి చెప్పడం జరిగింది. మనం ఏ భాగంలో ఇంగ్లీష్ గురించి చెప్పడం జరిగింది అనే మాట మనకు అడుగుతారు. మనకి 8th షెడ్యూల్లో దీని గురించి చెప్పడం జరిగిందనమాట. 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ గురించి చెప్తూ ఏమని చెప్పారంటే, ఇంగ్లీష్ అనేది అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ చెప్తుంది అంటే మనకి 8వ షెడ్యూల్ చెప్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా రాజ్యాంగం అనేది చెప్పేటప్పుడు కూడాను చాలా వరకు హయ్యర్ లెవెల్లో ఉండేటటువంటి ఉన్నత స్థాయి సమావేశాలు కానివ్వండి, అదేవిధంగా చర్చలు అన్నీ కూడాను మనకి ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, హయ్యర్ లెవెల్లో ఉండేటటువంటి కాన్ఫరెన్స్ కానివ్వండి, చర్చలు కానివ్వండి, సమావేశాలు కానివ్వండి, అన్నీ కూడా మనకి ఎందులో జరుగుతున్నాయి, ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి అన్నమాట. మరి అంతేకాదు మన నిత్య జీవితంలో కూడాను ఇంగ్లీష్ అనేది ఒక ఫారెన్ లాంగ్వేజ్లా కాకుండా మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయిందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఎలక్ట్రికల్ బిల్ చూసుకోండి అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేవిధంగా బస్ టికెట్ కానివ్వండి, ట్రైన్ టికెట్ కానివ్వండి, అండ్ టూరిస్ట్ ప్లేస్ కానివ్వండి అంటూ మన టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు దేని ద్వారా కమ్యూనికేషన్ అవుతారంటే, ఇంకా బ్యాంక్ అకౌంట్ తీసేటప్పుడు కానివ్వండి, ఇలా సో ఏ పర్టికులర్ ఈవెంట్లో చూసినా కూడాను మీరు ఇంగ్లీష్ని తప్పనిసరిగా వాడుతారు. అంటే ఇంగ్లీష్ అనేది ఇంకా ఫారెన్ లాంగ్వేజ్ అయితే కాదు, ఇది మన నిత్య జీవితంలో ఒక భాషగానే కలిసిపోయింది అంటూ మనకి ఇక్కడ
చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు మన స్కూల్కి వచ్చేటటువంటి విద్యార్థుల విషయంలో కూడా ఇంగ్లీష్ అనేది ఒక అంతర్భాగంగా అయిపోయిందని చెప్పడం జరిగిందనమాట. సో ఉదాహరణకు 5 ఏళ్ల వయసులో 5 years ఓల్డ్ ఉండేటటువంటి ఒక స్టూడెంట్ కానీ, ఒక బాయ్ ఆర్ గర్ల్ కానీ మన స్కూల్కి వచ్చేసరికి వాళ్ళకు తెలియకుండానే 300 నుండి 350 ఇంగ్లీష్ పదాలు వాళ్ళకి తెలిసి ఉంటాయట. ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి వాళ్ళకి తెలిసి ఉంటాయన్నమాట. వర్డ్స్ అండి. సో ఆల్రెడీ వాళ్ళకి 300 నుండి 300 వర్డ్స్ అనేవి వాళ్ళకి తెలిసి ఉంటాయన్నమాట. సో దీనిపైన చెప్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బాల్ అండ్ బ్యాట్, అదేవిధంగా కప్, అదేవిధంగా ఇంకా చాలా మనకి ఇవ్వడం జరిగింది అక్కడ. బ్యాగ్, పెన్, బుక్. సో బ్యాగ్ అని, పెన్ అని, ఇలాంటి సరళ పదాలు అయితే దాదాపుగా 300 నుండి 350 పదాలు వాళ్ళకి తెలిసే ఉంటాయి అని మనకు చెప్పడం జరిగింది. సో అంతేకాదు మన దేశంలో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యాపారం అండి. ట్రేడ్ అండ్ ఎకనామిక్స్లో, ట్రేడ్ అండ్ కామర్స్లో దీని యొక్క అత్యంత ప్రాబల్యం ఉంది అని ఇక్కడ కూడా మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే విదేశాలతో వర్తక వ్యాపారాలు చేసేటప్పుడు, ట్రేడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ప్రీడామినెంట్ లాంగ్వేజ్గా ఇది ఉంటుంది. అంటే ఉన్నత స్థాయిలో విద్య చదవాలి అంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి, ఇంగ్లీష్ భాష అనేది తెలిసి ఉండాలి. అందుకే ఇక్కడ పదం వాడాడండి అక్కడ, ప్రీడామినెంట్. ఆల్రెడీ అది డామినేట్ చేసే స్థితిలో ఉంది, అంటే ఆధిపత్యం చెలాయించే స్థితిలో లాంగ్వేజ్ అనేది ఉంది అని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ప్రీడామినెంట్ లాంగ్వేజ్ ఇన్ హయ్యర్ స్టడీస్ అని మనకి చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు ఇంగ్లీష్ చదువుకుంటే మనకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తూ మనకు ఒక మొత్తం చాలా వివరాలు ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా చూద్దాం ఒకసారి. ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఏంటి. ఫస్ట్ వన్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి మెజారిటీ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ అండి. మెజారిటీ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ గురించి చెప్పుకోవచ్చు ఇక్కడ. మెజారిటీ. సో మెజారిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడాను మనకి ఎలా ఉందంటే, సో హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడాను ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అండ్ నెక్స్ట్ వన్, ఇట్స్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ లైబ్రరీ, గ్రంథాలయ భాష అని చెప్తారండి. ఎందుకంటే మనకి ఏదైనా సరే సందేహం వచ్చిందనుకోండి, మనం ఖచ్చితంగా మళ్ళీ ఎందులోకి వెళ్ళాలి, ఇంగ్లీష్లోనికే వెళ్ళాలన్నమాట. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్. సో సోషల్ స్టేటస్ అండి, ఎవరైనా 10 మంది మాట్లాడుతుండేటప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడామనుకోండి, అక్కడ మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరుగుతుంది. అందుకే ఇంగ్లీష్ అనేది ఒక సోషల్ స్టేటస్గా మారిపోయింది అని చెప్తాం అనమాట. ఇంకా నెక్స్ట్ వన్, లాంగ్వేజ్ ఆఫ్, ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో మనం కానీ ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నట్లయినా, లేదా దానిలో కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, స్టడీస్ కానీ బాగా చేసినట్లయితే ఎక్కువ అవకాశాలు వస్తాయి. కాబట్టి లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్గా మనం చెప్తాము. ఇంకా చెప్తే లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం అని చెప్తాం అనమాట. సో ఎక్కడైనా సరే మనం టూరిస్ట్గా అంటే టూరిజంలో కానివ్వండి, లేదా ట్రావెల్ చేయాలనుకున్నాం అనుకోండి, సో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కానీ పట్టున్నట్లయితే మనం ఈజీగా ఏం చేయగలమంటే అక్కడ సర్వే అవ్వగలం అనమాట. ఒకవేళ ఇంగ్లీష్ కానీ అక్కడ తెలియకపోతే సర్వే అవ్వడం అనేది కష్టము అని చెప్తుంది అనమాట. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈరోజు మనం ఏది చూసినా కూడాను మన చుట్టూ కూడా మాస్ మీడియా అని కనిపిస్తుంది. మాస్ మీడియా అంటే మన దగ్గర ఉండేటటువంటి అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలండి. సో అన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి, సో ఇంగ్లీష్ మీదే బేస్ అయినాయండి. సో కాబట్టి సో మనం ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో మనం నిలదొక్కాలి అన్నా, మాస్ మీడియాలో మనం సక్సెస్ అవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ పైన పట్టు ఉండాలి. ఇక ఫైనల్ ఏంటంటే ఓకే, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండి, విద్యా అవకాశాలు కూడాను మనకి ఎక్కువగా రావాలంటే, అదేవిధంగా విద్యను ఎక్కువగా అభ్యసించాలన్నా కూడా మనకి ఏం రావాలి, ఇంగ్లీష్ అనేది లింకప్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఇంగ్లీష్ వల్ల అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, మెజారిటీ ఆఫ్ ది హైయర్ స్టడీస్ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ అవసరం. అండ్ లైబ్రరీ లాంగ్వేజ్, అండ్ ఇట్ ఈస్ అ సోషల్ స్టేటస్, అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం, అండ్ లాంగ్వేజ్ ఆఫ్ మాస్ మీడియా,
అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. ఓకే, ఈ విధంగా మనం ఏం చెప్తామంటే ఇంగ్లీష్కు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉందని చెప్తాం అనమాట. అయితే నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చడం ఎలా, సో ఏ సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక ప్రశ్న మనకి రావడానికి అవకాశం ఉంది. సో కొన్ని కీ పాయింట్స్ అయితే మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. సో మీరు వాటిని అయితే ఒకసారి నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని ఏ విధంగా మనం అభ్యసించగలం అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే ఈ లాంగ్వేజ్ అభ్యసనం పైన చాలామంది శాస్త్రవేత్తలు, అంటే మనకి ప్రవర్తనవాదులు కావచ్చు, లేదా దాన్ని ఏమంటాం చేతనత్వం గురించి అధ్యయనం చేసిన వాళ్ళు కావచ్చు, లేదా సైకాలజీ మనోవిజ్ఞానవేత్తలు కావచ్చు, వీళ్ళు వివిధ రకాలుగా చెప్పడం జరిగిందనమాట. సో ఈ లాంగ్వేజ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే మౌలిక సూత్రాలు ఉన్నాయో ఈ మౌలిక సూత్రాల గురించి కొన్ని సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, సో మొట్టమొదటి సిద్ధాంతం ఏదంటే బిహేవియరల్ సైకాలజం అండి. సో చూడండి, బిహేవియర్, ఓకే, అంటే ప్రవర్తనావాదానికి సంబంధించినటువంటి మనోవిజ్ఞాన వాదన చూద్దాం ఒకసారి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రవర్తనవాదులు ఇంగ్లీష్ సంబంధించి ఈ భాష ఏ విధంగా అభ్యసించవచ్చు అని వాళ్ళు చెప్పినటువంటి కొన్ని వివరణ చూద్దాం. ఇందులో చూస్తే మనకు కనిపించే వ్యక్తి స్కిన్నర్. సో ఇక్కడ మనకి కనిపించేది బిఎఫ్ స్కిన్నర్ అండి. ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సో భాష అనేది ఒక అలవాటుగా మారాలి. సో అలవాటుగా మారాలి అంటే మనం ఏం చేయాలి, డైలీ రిపీట్ చేయాలి. చూడండి ఒకసారి, స్కిన్నర్ అనగానే గుర్తు రావాలి డైలీ రిపీటింగ్ ఆర్ రెప్యుటేషన్ అని గుర్తించాలి. సో రిపీట్ లేదా రెప్యుటేషన్ గుర్తుంచుకోండి. ప్రవర్తనవాదులు ఎవరు? హూ ఆర్ ది బిహేవియరల్ సైకాలజిస్ట్. సో సపోర్ట్ ది లెర్నింగ్ ఇంగ్లీష్ అని అడిగారు అనుకోండి, డైరెక్ట్గా మీరు ఎవరి పేరు చెప్తారు? స్కిన్నర్ పేరు చెప్పాలి. ప్రవర్తనవాదానికి సంబంధించినటువంటి ఇంగ్లీషు భాషను అభ్యసించే విధానాన్ని చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరు, మనోవిజ్ఞానవేత్తలు ఎవరంటే మీరు స్కిన్నర్ పేరు చెప్పుకోవాలి. ఈయన చెప్పింది ఏంటంటే నిరంతరం కూడా దాన్ని రిపీట్ చేస్తూనే ఉండాలి. నెంబర్ ఆఫ్ టైం రిపీట్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అని చెప్తారనమాట. ఉదాహరణకు ప్యారెట్ కూడా వీళ్ళు చెప్పారండి. ప్యారెట్ మనకు తెలుసు కదా, ఒకే పదం అనేది పదే చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆ భాష అనేది వస్తుంది అని చెప్పారనమాట. నిజానికి ఇది చాలా తప్పండి. ఎందుకు ఇలా బ్లైండ్గా వీళ్ళు నేరిస్తే వీళ్ళు సొంతంగా ఆలోచించడానికి స్కోప్ ఉంటుందా? ఉండదండి. కాబట్టి బిహేవియరల్ సైకాలజీ ఎవరైతే చెప్పారో సైకాలజిస్టులు వాళ్ళ వాదన కొంతవరకు తప్పని రుజువైంది. ఇక రెండవ వాళ్ళ గురించి చూసుకుంటే మనం కాగ్నిటివిస్ట్ అంటాం. కాగ్నిటివిస్ట్ అంటే మనకు తెలుసు కదా, మనసు లేదా మెదడు పరిశోధన, అంటే మెదడు పనిచేసే విధానం ఆధారంగా వీళ్ళు ఈ సిద్ధాంతాన్ని చెప్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే భాష అనేది బ్లైండ్గా, అంటే ఒకసారి దాన్ని కంటిన్యూగా రిపిటేషన్ చేస్తే రాదు. ఇది భాష అనేది విపరీతంగా ఆలోచించడం వల్ల వస్తుంది. ఏ లాట్ ఆఫ్ థింకింగ్. సో విపరీతంగా ఆలోచించే విధానం వల్లే భాష అర్థమవుతుందని చెప్పారనమాట. వీళ్ళు చెప్తూ ఏం చేశారంటే, సో భాష నేర్చుకోవడం అనేది ఒక సాధారణీకరణం అవుతుంది. సో చూడండి ఒకసారి, ఇది హ్యాపెన్స్ త్రూ, ఇలా ఏం చెప్పారంటే ఇది సాధారణంగా త్రూ అంటే దేని ద్వారా ఇది సాధ్యపడుతుందంటే, సో సాధారణీకరణం చేసే విధానం ద్వారా ఇది సాధ్యమవుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. జనరలైజేషన్. సో సర్వసాధారణంగా ఏం చేస్తారు అయితే పిల్లలు భాష నేర్చుకునేటప్పుడు ఈ జనరలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, సాధారణీకరణ ఏ విధంగా జరుగుతుంది అనే సందేహం అనేది మనలో కలగవచ్చు. వీళ్ళు చెప్పింది ఏంటంటే, సో ఏదైనా ఒక చైల్డ్ ఏదైనా ఒక శబ్దం విన్నాడు అనుకోండి, ఒక శిశువు ఒక చైల్డ్ తీసుకున్నాం అనుకోండి, చైల్డ్ అనేవాడు తన చుట్టు పరిసరాల్లో తన అమ్మ కానీ నాన్న కానీ మదర్ కానీ ఫాదర్ కానీ ఏదైనా ఒక శబ్దం చేసేటప్పుడు ఆ శబ్దాన్ని ఏం చేస్తాడు, శ్రద్ధగా వింటాడు. శ్రద్ధగా విని ఏం చేస్తాడు, బ్రెయిన్లో దీన్ని రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రికార్డ్ చేసిన తర్వాత మరోసారి కానీ ఇంకెప్పుడైనా సరే శబ్దం విన్న తర్వాత అదే శబ్దం కానీ
తను విన్న తర్వాత దీన్ని ఏం చేస్తాడు, దాంతో కంపేర్ చేస్తాడట. కంపేర్ చేసి రెండు ఒకటేనా కాదా అనేసి సందేహంతో అయినప్పటికీ ప్రయోగించడం అనేది జరుగుతుందన్నమాట. వెంటనే దాన్ని ఏం చేస్తాడు, వెంటనే ఉపయోగించడం అనేది చేస్తాడంట. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి, కంపారిజన్ అనేది తన మెదడులో సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు ఏం జరుగుతాయి, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి జరుగుతుంటాయి, దోషాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలా తప్పులు జరుగుతుండేటప్పుడు రోజు రోజు సరిదిద్దుకోవడం వల్ల ఏమవుతుందన్నమాట, కరెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా కరెక్ట్ చేసుకోవడం వల్లే భాష అభ్యసనం జరుగుతుంది అని చెప్తారనమాట. ఎవరు, కాగ్నిటివిస్ట్స్. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక శబ్దం విన్నాక ఆ శబ్దం అనేది బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. సో ఏదైనా ఒక వర్డ్ని లిజనింగ్ చేసిన తర్వాత, విన్న తర్వాత బ్రెయిన్లో రికార్డ్ చేసుకుంటాడు. అలాంటి శబ్దం ఇంకెప్పుడైనా వచ్చేటప్పుడు ఈ మొదట విన్న శబ్దంతో కంపేర్ చేసుకుంటాడు. రెండు ఒకేలా ఉంటే అర్థం సేమ్గా భావించి యూజ్ చేస్తాడు. అయితే సందర్భానుసారంగా ఏమవుతుంది, అది తప్పు జరగవచ్చు. సో ఇలా తప్పు అయినా తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా ఏం చేస్తాడు, ఆ తప్పులను కరెక్ట్ చేసుకుంటాడు. ఫలితంగా భాష నేర్చుకుంటాడు అని చెప్పడం జరిగింది. సో ఈ పరిశోధనకి రూత్ అనే, చూడండి ఇక్కడ మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. రూత్ అనే మహిళ తన సొంత శిశువు పైనే ప్రయోగాలు చేసిందనమాట. తన కొడుకు పైన ప్రయోగాలు చేసి, ఆ ప్రయోగాలు చేసేటప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని తను ఏం చేసిందంటే మొత్తాన్ని కూడా రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ చేసినటువంటి ఆ రచన అయితే ఏది ఉందో ఆ రచన పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇలా రూత్ రికార్డ్ చేసిన ఆ బుక్ పేరు ఏంటంటే ది లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్ అని చెప్తాం అనమాట. ది లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్ అని చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ది లాంగ్వేజ్ ఆఫ్ ది క్రిబ్ అనే కావ్యాన్ని రాసింది ఎవరు? హూ రోడ్ ది బుక్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది క్రిబ్ అంటే డైరెక్ట్గా మీరు ఏం చెప్తారు, రూత్ని సూట్ చేసుకోవాల్సి వస్తుంది. సో రూత్ ఎవరిపైన పరిశోధన చేసింది అని అడిగితే సొంత తన శిశువు పైన. సో హెర్ చైల్డ్ అని చెప్తాం అనమాట. ఈ విధంగా కాగ్నిటివిస్టులు కూడా చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఇది చాలా వరకు దీన్ని అంగీకరించినప్పటికీ చివరిగా మనోవైజ్ఞానికవేత్తలు రావడం జరిగింది. అంటే సైకాలజిస్టులు ఇందులో ఎంటర్ అయ్యారనమాట. అలా ఎంటర్ అయినటువంటి సైకాలజిస్ట్ ఎవరంటే ఈయన నోవామ్ చామ్స్కీ, ఒక భాషా మనోవిజ్ఞానవేత్త అని చెప్తాము. సో సైకో లింగ్విస్ట్ అని పిలుస్తాం. ఈయన ఏం చేశాడంటే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకుని రావడం జరిగింది. పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి భాష ఉంటుంది. సో చూడండి ఒకసారి, లాంగ్వేజ్, ఇక్కడ వర్డ్ వస్తుంది చూడండి, లాంగ్వేజ్ ఈజ్ ఇన్నేట్. చూడండి, టు హ్యూమన్. ఇన్నేట్ అంటే అర్థం చూడండి, బై బర్త్ అని అర్థం అనమాట. పుట్టుకతోనే ప్రతి పిల్లవాడు కూడాను, ప్రతి మనిషి కూడాను భాషా జ్ఞానంతోనే పుడతాడు. అయితే ఈ భాషా జ్ఞానం అనేది ఏమవుతుందంటే పరిసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. సో ఇది అనేది ఎప్పుడు కూడాను ఈ భాష అనేది మ్యాక్సిమం కూడా ఏమవుతుందంటే లార్జ్లీ అవైలబుల్ విత్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాను అనమాట. అంటే పరిసరాలతో ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, అలా అనుకుంటే మాతృభాష ప్రభావం ఉంటుందా అంటే మాతృభాషతో ఇక్కడ సంబంధం లేదు అని ఈయన చెప్పడం జరుగుతుందనమాట. ఓకే, అంటే సో మనిషి నేర్చుకునే భాష నీడ్ నాట్ టు బి హిజ్ మదర్ టంగ్. అంటే అది అతని మదర్ టంగ్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టుకతోనే ప్రతి శిశువు కాస్త భాషా జ్ఞానంతోనే పుడతాడు. ఓకే, ఈ భాషా జ్ఞానం అనేది పరిసరాల ప్రభావం వల్ల ఏమవుతుందంటే అది బయటికి రావడం అనేది జరుగుతుంది. అంటే పరిసరాల ప్రభావం అంటే ఏంటి, తను నివసించే పరిసరాల్లో రోజు ఏ భాష అయితే ఉపయోగిస్తుంటారో ఆ భాషను అనుగుణంగా తన యొక్క అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అని చెప్తారనమాట నోవామ్ చామ్స్కీ. సో ఈ నోవామ్ చామ్స్కీ గారు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. సో మెదడులో ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుంది, ఆ భాగంలో మాత్రమే భాషకు సంబంధించినటువంటి జ్ఞానం ఇమిడి ఉంటుందని చెప్తారనమాట. సో బ్రెయిన్ పార్ట్ని కానీ మనం చూసుకున్నట్లయితే, ఈ బ్రెయిన్ పార్ట్ని కానీ మనం 4 పీసెస్ చేసినట్లయితే, చూడండి 4 పీసెస్ చేస్తే, ఈ 4 పార్ట్లను చేస్తే ఈ 4 పార్ట్స్ని ఆయన ఏమని పిలుస్తారంటే లోబ్స్ అని పిలుస్తాం. మొత్తం ఎన్ని లోబ్స్ వచ్చాయి చూడండి, 4 లోబ్స్ వచ్చాయి. ఈ 4 లోబ్స్లో ఫ్రంట్ లెఫ్ట్ అండి, చూడండి ఒకసారి, ఫ్రంట్ లెఫ్ట్ గుర్తుంచుకోండి. ఫ్రంట్ లెఫ్ట్ లోబ్లో
ఫ్రంట్ లెఫ్ట్ లోబ్ అయితే ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ లెఫ్ట్ లోబ్లో ఏముంటుందంటే భాషకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది స్టోర్ అయి ఉంటుందట. ఓకేనా, ఫ్రంట్ లెఫ్ట్ లోబ్లో గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ద నోమ్ చామ్స్కీ, వేర్ ది లాంగ్వేజ్ నాలెడ్జ్ విల్ బి స్టోర్ ఇన్ అవర్ బ్రెయిన్ అని అడిగితే ఫ్రంట్ లెఫ్ట్ లోబ్ అని చెప్తాం అనమాట. ఈ ఫ్రంట్ లెఫ్ట్ లోబ్లో భాషకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఇప్పుడు కూడా నిల్వ అయి ఉంటుంది. సో ఇదండి. సో మనకు ఉండేటటువంటి 3 ముఖ్యమైన వాదాలు. మొదటిది బిహేవియరిజం, రెండవది కాగ్నిటిజం, అండ్ థర్డ్ వన్ ఇస్ ది సైకో లింగ్విస్టిక్. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చెప్తామంటే భాష యొక్క ప్రిన్సిపల్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఓకే, ఇంకేమైనా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు చెప్పుకున్న టాపిక్స్ ఇవి. ఇక చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే భాష ఏ విధంగా అభివృద్ధి చెందింది. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ డెవలప్మెంటింగ్ ప్రాసెస్. చూడండి, భాష అనేది ఒక్కసారి రాదు, భాష అనేది నిరంతరం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది కదా. సో దానిపైన ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఈ భాషను అభివృద్ధి చేయడానికి అధికారికంగా ఎలా చర్యలు తీసుకున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం చేస్తున్నాం. సో ఒకసారి చూద్దాం. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ డెవలప్మెంట్ ప్రాసెస్. సో మనకైతే టెక్స్ట్ బుక్లో దీని గురించి కూడాను మనకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ ఎలా అయింది ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, ప్రాసెస్. సో భాష అభ్యసన అభివృద్ధి క్రమం ఏ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ కూడాను భాష అనేది ఒకేసారి నేర్చుకోం కాబట్టి భాష అనేది వివిధ స్థాయిలో వివిధంగా అభివృద్ధి చెందుతుందని చెప్తాం. సో ఇక్కడైతే ఒక బిట్ రావడానికి స్కోప్ ఉంది. సో చూసుకుంటారు 1 లేదా 2 స్కోప్ ఉండేది. సో భాష అనేది నెమ్మదిగా సెవరల్ టైమ్స్లో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తాం. సో ముందుగా చూద్దాం. ఫస్ట్ ఏజ్ 0 నుండి 6 months అండి. సో 0 to 6 months తీసుకుంటే ఈ స్టేజ్ని మనం ఏమంటామంటే గర్గ్లింగ్. చూడండి, గర్గ్లింగ్ అంటాం అనమాట. సో గర్గ్లింగ్ అంటే ఏంటి అంటే శిశువు పుట్టిన తర్వాత 6 నెలల లోపల తను లాలాజనాన్ని నియంత్రించుకోలేడు, అంటే ఉమ్ముని నియంత్రించుకోలేడు అనమాట. నోటి నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆ ఉమ్ము కాస్త ఏమవుతుందంటే తను ఊపిరి పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు కాస్త శబ్దం ఏర్పడుతుందన్నమాట. ఈ శబ్దాన్నే మనం ఏమని పిలుస్తాం, గర్గ్లింగ్ అంటాం. సో ఈ స్టేజ్లో పిల్లవాడు ఏ విధంగా ఉంటాడో మన అందరికీ తెలిసే ఉంటుంది, దొరులుతూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారు, రోల్. అండ్ అదే పొట్ట మీద ఏం చేస్తాడంటే కాలు చేతులను తిప్పుతూ ఉంటాడు, దాన్ని ఏమంటాం బెల్లి అని పిలుస్తాం. చూడండి, ఇక్కడ ఈ వర్డ్స్ గుర్తుంచుకోవాలి. దొరులుతూ ఉంటాడు అండ్ పొట్టను ఆధారంగా చేసుకుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు, దీన్ని బెల్లి అంటాం. చుట్టూ రోల్ అవ్వడాన్ని రోలింగ్ అంటాం. సో ఈ స్టేజ్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే గర్గ్లింగ్ అనిపిస్తాం. గర్గ్లింగ్ అంటే మనకు చూడండి ఒకసారి ఉమ్ము నియంత్రించుకోలేకుండా చేసే ఒక రకమైనటువంటి శబ్దం అనమాట. ఇక 6 నుండి అంటే 7 నుండి 10 నెలలు, 7 నుండి 10 నెలల్లో ఏ స్టేజ్ ఉంటుంది అంటే దీన్ని బబ్లింగ్ స్టేజ్ అంటాం. సో ఇక్కడ కూడాను ఎలా ఉంటుందంటే ఏవో అర్థం లేని శబ్దాలు స్టే చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోండి, అర్థం లేని ఏవో ఒక అనుకరణ శబ్దాలు అనేవి చేస్తూ ఉంటాడు అనమాట. నిజానికి ఫిజికల్గా చూసుకుంటే ఈ ఏజ్లో ఎలా ఉంటుంది, క్రౌలింగ్ అంటాం, అంటే బొంగురుతూ ఉంటాడు, క్రౌల్ చేస్తూ ఉంటాడు, బొంగురుతూ ఉంటాడు అనమాట. ఈ విధంగా మనకి రెండో స్టేజ్ని మనం బబ్లింగ్ అంటాం. 7 నుండి 10 నెలలు ఉంటుంది. ఇక మూడో స్టేజ్ చూసినట్లయితే 11 నుండి 18 నెలలు. ఈ 11 నుండి 18 నెలలు ఉండే టైంలో అతను ఏం చేస్తాడంటే సింగిల్ వర్డ్ స్టేజ్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం, సింగిల్ వర్డ్ స్టేజ్ అంటాం. అంటే ఒక్కొక్క పదాన్ని ఉపయోగించగలుగుతాడు అనమాట ఈ వయసులో. సో సింగిల్ వర్డ్ స్టేజ్ అని పిలుస్తాం. నిజానికి సైకిల్ మన దాన్ని ఏమంటాం, శారీరక పరంగా చూసుకుంటే కూర్చోగలుగుతాడు లేదా అండ్ ఏదైనా ఆధారంగా తీసుకొని నించోగలుగుతాడు. ఈ వయసులో ఏదైనా ఆధారం తీసుకొని నిలబడడం అనేది జరుగుతుంది. ఇక 18 తర్వాత 19 నుండి 24. సో 19 to 24 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గిరిగా మీకు తెలిసి ఉండాలి, సంవత్సరంన్నర తర్వాత 2 సంవత్సరాల లోపల. అందుకని ఎలా అయినా అడుగుతారు, ఆఫ్టర్ 1.5 year బిఫోర్ 2 years వాట్స్ ద స్టేజ్ అని అయితే మీరు చెప్పాలి. దీన్ని 2 word స్టేజ్ అని పిలుస్తామండి. 2 word స్టేజ్ అని పిలుస్తాం. ఈ 2 word స్టేజ్కి మరో పేరు కూడా ఉంది, హోలో ఫేజ్ అని కూడా అంటాం అనమాట. హోలో ఫేజ్ అన్నా 2 word స్టేజ్ అన్నా ఒకటే, గుర్తుంచుకోండి. హోలో ఫేజ్ అన్నా అదేవిధంగా
లేదా 2 వర్డ్ స్టేజ్ అన్నా కూడా ఒకటే. సో ఇది 19 to 24 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. సో ఫిజికల్గా చూసుకున్నట్లయితే ఈ టైంలో ఎలా ఉంటాడంటే సో స్వతహాగా ఏ ఆధారం లేకుండా నడవగలుగుతాడు అనమాట. ఈ కెన్ వాక్ కంఫర్టబుల్లీ అని చెప్తాడు అనమాట. తర్వాత 24 నుండి 36 అంటే దాన్ని 25 నెలల నుండి 36 నెలల మధ్యలో ఉండే ఈ స్టేజ్ని ఏదైతే ఉందో దీన్ని ఏమంట లిస్పింగ్ అని పిలుస్తామండి. అంటే పదాలు ఉచ్చరించేటప్పుడు చిన్న చిన్న దోషాలు కనిపిస్తుంటాయి అనమాట. సో సింపుల్గా మనం చెప్పాలంటే నత్తి పదాలు ఈ స్టేజ్లో మనం కనిపిస్తుంటాయి అనమాట. లేదా అంటే ఇంకోసారి నత్తిలో భాగంగా మనకేమంటే సాకు బదులుగా జా వాడడం, అలాగే సేకి బదులుగా చాకు బదులుగా సే వాడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఈ స్టేజ్ని మనం ఏమంటే లిస్పింగ్ స్టేజ్ అని పిలుస్తాం అనమాట. సో ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఫిజికల్ డెవలప్మెంట్ చూసుకుంటే దేన్నైనా పట్టగలుగుతాడు అండ్ అలాగే వాటిని విసరగలుగుతాడు కూడా. హోల్డ్ అండ్ త్రో స్టేజ్ అని పిలుస్తాం. సో చూసుకోండి ఈ స్టేజెస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. 0 to 6 అయితే గర్గ్లింగ్ అంటాం, 7 to 10 అయితే బబ్లింగ్ అంటాం. ఓకే, తర్వాత 11 to 18 అయితే సింగిల్ వర్డ్ అంటాం, 19 to 24 అయితే హోలో ఫేజ్ అంటాం, 25-36 అయితే లిస్పింగ్ అంటాం, అండ్ 36 నుండి 60 మంత్ అండి. 36 నుండి అంటే 37 మంత్ నుండి కూడాను 60 మంత్ అంటే 5 సంవత్సరాల వరకు ఉండే ఈ వయసుని మనం ఏమని పిలుస్తామంటే సెంటెన్స్ ఫ్రేమ్ అంటాం అన్నమాట. ఓకేనా, సెంటెన్స్ ఫార్మేషన్ అంటాం. ఫార్మేషన్ ఇక్కడ అతను వాక్యాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. సో ఈ స్టేజ్లో ఫిజికల్గా ఎలా ఉంటుందంటే సొంతంగా తినడం, సొంతంగా బట్టలు వేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈటింగ్ ఫుడ్, అదేవిధంగా డ్రెస్సింగ్, సో సొంతంగా బట్టలు వేసుకోవడం, షూ వేసుకోవడం, అదేవిధంగా వస్తువులను అర్థం చేసుకోవడం, ఉపయోగ విధానాన్ని అర్థం చేసుకోవడం, ఇలాంటి భౌతికమైనటువంటి అభివృద్ధులు అనేవి జరుగుతాయి. ఇవి మనకు ఉండేటటువంటి భాషా అభివృద్ధి దశలండి. సో ఈ భాషా అభివృద్ధి దశలపైన ఒక క్వశ్చన్ అయితే మనకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. వీటిని ఏ విధంగా మీరు పెట్టుకుంటారో కోడింగ్ అనేది చూసుకోండి, కోడింగ్ పెట్టుకోండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో దీనిపైన అయితే మనకి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ స్టేజ్లో ఉండే పిల్లలు మన స్కూల్కి వస్తారు కాబట్టి మనం ఏం చేయాలి, స్కూల్లో ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒకటి, సో ఉపాధ్యాయుడిగా మనం చేయాల్సింది ఫస్ట్ వన్ క్రియేట్ పర్పస్. ఏదైనా ఒక అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలి. వాళ్ళు సొంతంగా ఇంగ్లీష్ వాడే విధంగా అంటే క్వశ్చన్ వేస్తూ వాళ్ళని ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ వాళ్ళని ఏం చేయాలంటే ఆ సిచ్యువేషన్ పైన వాళ్ళు నెరేట్ చేయమని చెప్తూ కొంత ఇంగ్లీష్ పదాలు వాడేటట్లు మనం చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ గ్యాప్. సో ఏదే ఒక సమాచారంలో కొంత ఖాళీలు విడిచిపెట్టి ఆ ఖాళీలు వాళ్ళ చేత నింపింపజేసేటట్లుగా ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ అనేవి క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో సమస్య సాధనకు సంబంధించినటువంటి కొన్ని సందర్భాలు లేదా కృత్యాలు అయితే మనం క్రియేట్ చేయాలి. ఓకేనా, చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ అనేవి మనం స్కూల్ అనేది ఏర్పాటు చేయాలి ఈ 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు మన పాఠశాలకు వచ్చేసరికి. ఇది మనకు ఉండేటటువంటి పాఠశాల మరియు దశలండి. ఖచ్చితంగా మనకి అడిగే ప్రశ్న ఏంటంటే ఈ స్టేజెస్ పైన ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో వీటిని ఒకసారి బాగా చూస్తారు. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి మనకు వచ్చేసి ఇంగ్లీష్ యాజ్ అ లైబ్రరీ లాంగ్వేజ్. సో మనకి యూనిట్ 1లో 1.7లో ఉంటుంది ఇది. సో ఈ కాన్సెప్ట్లో ఇంగ్లీష్ అనేది మన భారతదేశంలో లైబ్రరీ లాంగ్వేజ్గా ఏ విధంగా రూపాంతరం జరిగింది అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అనమాట. అసలు దీనికి ప్రారంభకుడు ఎవరు అనేది కూడాను సందేహం వచ్చింది. పూర్వం మనకి భారతదేశంలో ఇంగ్లీషు మాధ్యమాన్ని అంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడాను ఉపాధ్యాయులు ఎంతో నైపుణ్యం ఉండేటప్పుడు కూడాను విద్యార్థులు ఏం చేశారు, దాన్ని రీచ్ అవ్వలేకపోయారు అనమాట. స్టూడెంట్స్ అనేది రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు స్టూడెంట్స్ అలా రీచ్ అవ్వలేకపోతున్నారు అండ్ టీచర్స్ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనే దానిపైన ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ రీసెర్చ్ చేశాడనమాట. ఏ స్కూల్ ఇన్స్పెక్టర్, ఆయన పేరు మీకు అందరూ తెలిసే ఉంటుంది. సో ఆయన పేరు ఏంటంటే మైకల్ వెస్ట్ అండి. సో ఇతని పేరు చూసుకోండి, మైకల్ వెస్ట్. ఈ మైకల్ వెస్ట్ అనే వ్యక్తి
గుర్తుంచుకోండి, ఈయన మైకేల్ వెస్ట్ ఒక స్కూల్ ఇన్స్పెక్టర్. ఇతను ఏం చేశాడంటే, ఎందుకు ఇంగ్లీషులో ఇంత చెప్తున్నప్పుడు కూడాను పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయడం లేదు అనే దానిపైన ఏం చేశాడంటే రీసెర్చ్ చేశాడు. ఫలితంగా తను తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళకి రిటర్న్లో ఉండేటటువంటి మెటీరియల్ లేదు అని డిసైడ్ అయ్యాడండి. సో అందుకే ఈఎల్టీ అంటాం, ఓకేనా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే, రిటర్న్ మెటీరియల్ అనేది ఎవరి దగ్గర లేదు అని ఊహించి ఇంగ్లీష్ కాంపిటెన్సెస్ని డెవలప్ చేయడానికి ఏం చేశాడంటే రిటర్న్ మెటీరియల్. సో ఎక్స్పోజ్ అంటే ఇంగ్లీష్ పైన ఇంకా ఎక్కువగా వాళ్ళకి మక్కువ కలగాలంటే వాళ్ళకి సంబంధించి కాస్త ఇంగ్లీష్ రిటర్న్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ మెటీరియల్ వాళ్ళకి సప్లై చేయాలి, ఓకేనా. ఇంగ్లీష్ రిటర్న్ మెటీరియల్ సప్లై చేయాలని చెప్పడం జరిగింది. ఫలితంగా ఏం చేశాడంటే ప్రతి స్కూల్లో కూడాను ఇంగ్లీష్ లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇంగ్లీష్ లైబ్రరీలు అనేవి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. అంటే రిటర్న్ మెటీరియల్ ఉంటే వాళ్ళకి ఖాళీ సమయం దొరికినట్లయితే ఇంగ్లీషు బుక్స్ చదవడం వల్ల, ఈ ఇంగ్లీష్ రిటర్న్ బుక్స్ చదవడం వల్ల ఇంగ్లీష్ పైన కాస్త వాళ్ళకి మక్కువ పెరుగుతుంది అని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి గుర్తుంచుకోండి, మైకేల్ వెస్ట్ అనమాట. అంతేకాదు తను ఏం చేశాడు, ఈ ఇంగ్లీషు అభ్యసనం చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ని గ్రేడ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు అనమాట. అలా వొకాబులరీ లెర్నర్స్కి, చూడండి, ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకునేటటువంటి లెర్నర్స్ని ఏం చేశాడంటే తను గ్రేడింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా మొట్టమొదటిసారిగా తను ఇంగ్లీష్ వొకాబులరీ లెర్నర్కి 6 రకాల గ్రేడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే ఇప్పటికి కూడాను ఈ గ్రేడింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ గ్రేడింగ్ విధానాన్ని ఏమని పిలుస్తామంటే న్యూ మెథడ్. చూడండి, సో మైకేల్ వెస్ట్ ఉపయోగించిన మెథడ్ని న్యూ మెథడ్ అంటాం, లేదా న్యూ మైకేల్ వెస్ట్ మెథడ్ అని పిలుస్తాము. ఓకే, న్యూ మైకేల్ వెస్ట్ మెథడ్ అని పిలుస్తాం. సో లేదా దీనికి ఇంకో పేరుతో కూడా పిలుస్తామండి, ద రీడింగ్ మెథడ్ అని కూడా పిలుస్తాం అనమాట. సో గుర్తుంచుకోండి, కేవలం భాష పట్ల అభిరుచి పెరగడానికి అండ్ లేదా లెర్నర్స్ని అట్రాక్ట్ చేయడానికి లేదా లెర్నర్ యొక్క వాళ్ళ యొక్క ఇంగ్లీష్ పట్ల ఉండేటటువంటి సామర్థ్యాన్ని పెంచడానికి ఈయన ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పటికీ అది వినియోగంలోనే ఉంది. అందుకే దీన్ని ఏమంటారంటే న్యూ మైకేల్ మెథడ్ లేదా న్యూ మైకేల్ వెస్ట్ మెథడ్ లేదా న్యూ మెథడ్ లేదా ద రీడింగ్ మెథడ్ అని పిలుస్తాం. ఇందులో భాగంగా ఇంగ్లీష్ రీడర్స్ని ఎన్ని రకాలుగా గ్రేడ్ చేస్తారంటే 6 రకాలుగా గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక దీనిపైన చూడండి ఒకసారి, దీనిపైన చాలా వరకు పరిశోధన చేయడం జరిగింది. సో ఎందుకు ఈరోజు మన ఇంగ్లీష్నే ఒక లైబ్రరీ లాంగ్వేజ్గా యూజ్ చేస్తున్నాం అంటే, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ కానివ్వండి లేదా మెడికల్ కానివ్వండి, సో ఈ రెండింటిలో తీసుకున్నట్లయితే వొకాబులరీ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. వాటికి రీజనల్ లాంగ్వేజ్లో మనకి ట్రాన్స్లేట్ చేయబడలేదు. అందువల్ల ఆయన చెప్తాడు ఏంటంటే ఇంగ్లీష్ అనేది లైబ్రరీ లాంగ్వేజ్గా మారింది అని చెప్పవచ్చు అని అంటారనమాట. అంతేకాదు భారతదేశంలో ఒక సంవత్సరంలో వచ్చినటువంటి మొత్తం బుక్స్ తీసుకుంటే, టోటల్ ప్రింట్ అయినటువంటి బుక్స్ తీసుకుంటే 1/2 అంటే హాఫ్ కన్నా ఎక్కువ ఏమున్నాయట, ఇంగ్లీష్ బుక్సే ఉన్నాయట. చూడండి, రీజనల్ లాంగ్వేజ్లోనూ మొత్తం భారతదేశంలో ప్రింట్ అయిన అన్ని బుక్స్లో వాళ్ళు కౌంట్ చేసుకున్నట్లయితే హాఫ్ కన్నా ఎక్కువ ఇంగ్లీష్ బుక్సే ఉన్నాయని చెప్తారనమాట. సో ఈ ఇంగ్లీష్ పైన మన దేశ నాయకులు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నెహ్రూ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెహ్రూ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో. చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ది వరల్డ్. అంటే ప్రపంచాన్ని మీరు చూడాలంటే ఈ ఇంటి నుండి, కిటికీ నుండి మనం చూస్తాం కదా, అలా ఈ ప్రపంచాన్ని మనం చూడాలంటే ఖచ్చితంగా మనం దేంతో చూడగలం, కేవలం ఇంగ్లీష్ భాష ద్వారా మాత్రమే చెప్పగలమని చెప్పింది నెహ్రూ. మరి రాజాజీ గారు అయితే మరో అద్భుతమైన నిర్వచనం కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం, ఆయన ఇచ్చినటువంటి ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి. సో సరస్వతి దేవి ఇచ్చినటువంటి అద్భుతమైన బహుమతుల్లో ఇంగ్లీషు ఒకటి అని రాజాజీ గారు, చక్రవర్తుల రాజగోపాలాచారి గారు
మనకి ఏం చేయడం జరిగింది, డిఫైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ స్టేట్మెంట్లు కూడా మనకు అవసరం. ఈ స్టేట్మెంట్లు కూడా జనరల్గా అడుగుతుంటారు. ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో అంటే నెహ్రూ, ఏదే గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి అంటే మనం ఎవరి రాజాజీ పేరు చెప్పవచ్చు అనమాట. ఇదండి మనకు ఉండేటటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్. అయితే ఇంకా రిమైనింగ్ ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీతో చర్చించుకుంటాను. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.